వెల్కమ్ టు మై ఛానల్. కెరీర్ గైడెన్స్లో భాగంగా 10th తర్వాత ఎంపీసీ తీసుకుంటే దాని ద్వారా మనం ఏమేం చేయొచ్చు అనేది చూద్దాం. ఎంపీసీతో ఎన్నో దారులు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్మీడియట్లో చదువుతున్న కోర్సు ఎంపీసీ. ఇది పూర్తి చేసుకున్న వారికి ముందు ఇంజనీరింగ్తో పాటు దీటైన ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. వైద్య అనుబంధ విభాగాలు తప్పించి దాదాపు అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనూ చేరే అవకాశం ఈ గ్రూప్ సొంతం. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫ్యాషన్ టెక్నాలజీ, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ పీజీ ఇలా విభిన్న కోర్సుల్లో చేరవచ్చు. లేదా మేనేజ్మెంట్, టీచింగ్, లా, డిజైన్, అకౌంట్స్ తదితర కోర్సుల దిశగాను అడుగులేయచ్చు. ఎంపీసీ గ్రూపులో ఎక్కువ మంది విద్యార్థులు చేరడానికి ఇంజనీరింగ్ విద్యపై ఆసక్తే ప్రధాన కారణం. వీరిలో అధిక శాతం ఐఐటీలు, ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్ల కోసం పోటీ పడుతున్నారు. ఐఐటీ జేఈఈ స్కోర్స్తో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని సంస్థలు ప్రవేశం కల్పిస్తున్నాయి. ప్రాంగణ నియామకాల రూపంలో అత్యుత్తమ అవకాశాలు, ఆకర్షణీయ వేతనాలు సొంతమవుతుండడంతో కెరియర్కు మలుపు తిప్పే కోర్సుగా బీటెక్ నిలుస్తుంది. ఇంటర్ అనంతరం నేరుగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సుల్లోనూ చేరే అవకాశం ఉంది. దీంతో 5 ఏళ్లకే చదువు పూర్తయి ఏడాది సమయం ఆదా అవుతుంది. కొన్ని ఐఐటీలతో పాటు పేరున్న ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ఈ తరహా కోర్సులు ఉన్నాయి. ఇందులో విద్యార్థులు మాత్రం బీటెక్ చదవడానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులోనూ కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచీల్లో చేరడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కొన్నేళ్ల నుంచి పలు సంస్థలు సిఎస్ఈ భాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, బిగ్ డేటా తదితర కోర్సులు రూపొందించాయి. వీటిపై విద్యార్థుల్లో ఆదరణ పెరుగుతోంది. మిగిలిన వారు ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్ బ్రాంచీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆర్మీ, నేవీలు ఏటా 2 సార్లు 10+2 టెక్నికల్ ఎంట్రీ విధానంలో ఎంపీసీ విద్యార్థులను ఎంపిక చేసి బీటెక్ విద్యను ఉచితంగా అందిస్తున్నాయి. జేఈఈ స్కోర్, ఇంటర్వ్యూలతో అవకాశం కల్పిస్తున్నాయి. కోర్సు అనంతరం లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటున్నాయి. బీటెక్ అనంతరం ఎంఎస్ లేదా ఎంటెక్, ఆ తర్వాత పిహెచ్డి కోర్సుల్లో చేరవచ్చు. సిఎస్ఐఆర్ నెట్తో బీటెక్ అర్హతతోనే స్టైపెండ్తో కూడిన ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి పూర్తి చేసుకోవచ్చు. పరిశోధన, బోధనలో భాగం కావాలనుకునే వాళ్ళు ఈ తరహా చదువులకు ప్రాధాన్యం ఇవ్వచ్చు. బీటెక్ అనంతరం విదేశాల్లో ఎంఎస్, పీజీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య ఇటీవల పెరుగుతుంది. విదేశాల్లో అందుతున్న ఆకర్షణీయమైన అవకాశాలు ఇందుకు కారణం. గేట్ స్కోర్తోనూ ఎన్నో ప్రభుత్వ అనుబంధ సంస్థలు పెద్ద మొత్తంలో వేతనాలు అందిస్తున్నాయి. బీటెక్ పూర్తి చేసుకున్న వారు యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్తో కేంద్రంలోని ముఖ్య విభాగాల్లో సేవలు అందించవచ్చు. బీ ఫార్మసీ, ఔషధ పరిశ్రమపై ఆసక్తి ఉన్న ఎంపీసీ విద్యార్థులు బీ ఫార్మసీ వైపు అడుగులేయచ్చు. ఎంసెట్, ఈఏపీ సెట్ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో బీ ఫార్మసీ సీట్లను భర్తీ చేస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ వారికి చెరిసగం సీట్లు కేటాయిస్తారు. కోర్సు వ్యవధి 4 ఏళ్లు. ఆసక్తి ఉన్నవారు నచ్చిన స్పెషలైజేషన్లో ఎంఫార్మసీ పూర్తి చేసుకోవచ్చు. ఇంటర్ తర్వాత నేరుగా ఫార్మా-డి కోర్సులోనూ చేరడానికి అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా కళాశాలల ఈ కోర్సు అందిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ చూద్దాం. ఈ విధానంలో పలు సంస్థలు యూజీ, పీజీ కోర్సులు అందిస్తున్నాయి. దాదాపు ప్రతి ఐఐటీలోనూ ఏదో ఒక ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సు అందుబాటులో ఉంది. ఈ సీట్లు జేఈఈ స్కోర్తో భర్తీ చేస్తారు. అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పెద్ద సంఖ్యలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అందించే కోర్సులు పేరు గడించాయి. నెస్ట్తో నైసర్, భువనేశ్వర్, ముంబై విశ్వవిద్యాలయాల్లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుల్లో చేరడానికి అవకాశం లభిస్తుంది. ఇలా ప్రవేశం పొందిన వారు ప్రతి నెల స్టైపెండ్ పొందొచ్చు. రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు ఈ తరహా కోర్సులు రూపొందించాయి. బీఎస్ఎంఎస్ కోర్సులు, ఐఐఎస్సి 4 ఏళ్ల బీఎస్ కోర్సులు అందిస్తుంది. వీటిలో చేరిన వారు ఆసక్తి ఉంటే మరో ఏడాది చదువు పూర్తి చేసుకొని ఎంఎస్ పట్టా అందుకోవచ్చు. ఇదే తరహాలో ఐఐఎస్ఈఆర్లు బీఎస్ఎంఎస్ కోర్సులను 5 ఏళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. పరిశోధనల దిశగా యువతను ప్రోత్సహించడానికి వీటిని రూపొందించారు. పరీక్షలో చూపిన ప్రతిభ, ఐఐటీ జేఈఈ స్కోర్తో ప్రవేశాలు లభిస్తాయి. కేవీపీవైకు ఎంపికైన వారు నేరుగా ఈ కోర్సుల్లో చేరొచ్చు. ఈ సంస్థల విద్యార్థులకు ప్రతి నెల స్టైపెండ్ చెల్లిస్తారు.
వీటిని పూర్తి చేసుకున్న వారు పరిశోధనా సంస్థల్లో పిహెచ్డి వైపు దృష్టి సారించవచ్చు. ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్. బోధనా రంగంపై ఆసక్తి ఉన్నవారు ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్ కోర్సులకు తొలి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ విధానంలో చదువుకున్న వారికి ఏడాది సమయం ఆదా అవుతుంది. పేరొందిన సంస్థల్లో ఈ తరహా చదువులు లభిస్తున్నాయి. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ ఎడ్ కోర్సును 4 ఏళ్ల వ్యవధితో, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఎడ్ కోర్సును 6 ఏళ్ల వ్యవధితో అందిస్తుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఈ కోర్సులు నిర్వహిస్తున్నారు. అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం ఫిజికల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ బీఎస్సీ బీఎడ్ కోర్సులు అందిస్తుంది. తేజ్పూర్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్ కోర్సులు అందిస్తుంది. ఇటీవల కాలంలో ఏర్పడిన కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోనూ బీఎస్సీ బీఎడ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సియుసెట్ యూజీలో చూపిన ప్రతిభతో కేంద్రీయ సంస్థల్లో సీటు పొందొచ్చు. బీఎస్సీ ఎంపీసీ విద్యార్థులు బీటెక్ తర్వాత బీఎస్సీ కోర్సులో చేరడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. బీఎస్సీలో వైవిధ్యమైన కోర్సులు కాంబినేషన్లు ఎంచుకునే అవకాశం ఇప్పుడుంది. ఆనర్స్ కోర్సులు చదువుకోవచ్చు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అందించే 3 ఏళ్ల బీస్టాట్, బీమ్యాథ్స్ కోర్సులకు డిమాండ్ ఎక్కువ. చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ ఆనర్స్ విధానంలో బీఎస్సీ కోర్సులు అందిస్తుంది. అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం బెంగళూరు బీఎస్సీ మ్యాథ్స్ కోర్సులు, ఫిజిక్స్ కోర్సులు అందిస్తుంది. బోధనా పరిశోధనల్లో రాణించడానికి ఈ సంస్థలు అందించే కోర్సులు ఉపయోగపడతాయి. గత 2-3 ఏళ్ల నుంచి బీఎస్సీలోనూ డేటా సైన్స్, అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఫారెన్సిక్ సైన్స్, యాక్చురియల్ సైన్స్ మొదలైన వాటిని చేర్చారు. పలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, డీమ్డ్ విద్యా సంస్థల్లో ఈ చదువులు అందిస్తున్నారు. ఎవరైనా పిల్లలు 10th చదవాత ఏం చూస్ చేసుకోవాలి అని కెరీర్ గైడెన్స్ వైపు ఆలోచన చేస్తున్న వాళ్ళు ఈ విధమైన కెరీర్ గైడెన్స్ ఫర్దర్గా ఏమి ఆలోచన చేయొచ్చు, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియచేయాలనుకుంటున్నాను. అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని చేరవేసి వాళ్ళ లైఫ్లో వాల్యూ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.